నమస్తే వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. వారం వారం సరికొత్త ప్రాంతానికి సంబంధించిన రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న మన ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు ఈ రోజు కూడా ఒక చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో రెడీగా ఉంది. మరి ఈ వారం అంతా కూడా మనం కర్ణాటక స్పెషల్ వంటకాలని నేర్చుకోబోతున్నాం. మరి కర్ణాటక స్పెషల్ వంటకాలని మనకు పరిచయం చేయడానికి మన సెట్ కు విచ్చేశారు అనురాధ గారు. మరి ఆలస్యం చేయకుండా అనురాధ గారిని ఆహ్వానించేద్దామా? ప్లీజ్ వెల్కమ్ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అనురాధ గారు, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో కర్ణాటక వంటకాలు మీరు మాకు పరిచయం చేస్తున్నారు కదా? అవునండి. ఓకే, సో కర్ణాటక అంటే మీరు అక్కడ నుండి వచ్చారా? మీ పుట్టినూరా, మెట్టినిల్లా, ఎక్కడ, ఏంటది? అది మా అత్తగారు వాళ్ళ అత్తగారు ఊరు అనమాట. ఓకే, అత్తయ్య గారు వాళ్ళ అత్తగారు ఊరు. ఓకే ఓకే. అయితే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము, అక్కడ మా చుట్టాలు కూడా ఉన్నారు, సో అలా తెలుసు. కర్ణాటకలో ఎక్కడ, ఏ ప్లేస్? గుల్బర్గా. గుల్బర్గా. ఓకే, గుల్బర్గా స్పెషల్స్, అక్కడ ఫేమస్ ఏంటి, ఇవన్నీ మీరు మాకు చెప్పాలైతే. మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు, మన ఊరికి వచ్చినప్పుడు ఫస్ట్ మనం అక్కడ చూసేది అక్కడ స్పెషల్స్, అక్కడ ఏమి తినడానికి ఏం బాగుంటాయి అన్నదే ఫస్ట్ మనం చూసుకుంటాం. సో మీరు మాకు ఒక గైడ్ లాగా అవన్నీ చెప్పేశారు అనుకోండి, చూసిన వాళ్ళు నెక్స్ట్ టైం వెళ్ళడానికి రెడీగా ఉంటారు, అక్కడ టేస్ట్ చేయడానికి కూడా బాగుంటుంది. ఓకేనా? సో మరి వంటలు బాగా చేస్తారా అయితే మీరు? బాగా చేస్తాను అని నేనైతే చెప్పలేను, బాగానే చేస్తాను. ఎంత మంచి ఆన్సర్ ఇచ్చారండి. ఓకే, ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. అది ఓకే, తిన్న వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మీరు వంట బాగా చేస్తారా లేదా అన్నది, అంతే కదా? ఓకే, సో మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? ఇది మావా పూరి అని అక్కడ ఫేమస్ చాలా. ఓకే, మావా పూరి ఇది స్వీట్ ఐటమ్ కదా? స్వీట్ ఐటమ్. ఓకే, సో నేర్చేసుకుందామా అండి మావా పూరి? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మావా పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? అంతే. ముందుగా ఏం చేయాలి? ముందుగా ఇది ఖోవా, దీన్ని మావా అంటారు. ఇది ఫ్రై చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాం. అయితే ఇది స్వీట్లెస్ కోవా కదా ఇది, కాబట్టి ఇందులో కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, జస్ట్ నార్మల్ ఫ్రై చేసుకుంటే చాలా. ఇది అది షుగర్ దాంట్లో మెల్ట్ అయి మిక్స్ అయిపోయేలాగా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం అయితే డీప్ ఫ్రై కదా అండి ఇది? ఆయిల్ కూడా వేడి చేసుకుందామా? ఇది అవుతూ ఉంటుంది, లోపల మీరు ఏమైనా చేస్తారా? అంతలోపు నేను పిండి తడిపేసి. ఓకే, ఇది పిండిలో కొంచెం మన సోడా ఉంటుంది కదా, కొంచెం సోడా, ఒక చిటికెడు ఇంకా వేసేసి ఒక 2 స్పూన్స్ పెరుగు. ఓకే, పెరుగు యాడ్ చేయాలి. దీన్ని బాగా కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి గట్టిగా మన పూరి పిండి లాగా తడిపి పెట్టుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ పక్కన కోవా అంతా కూడా మనకు చక్కగా మెల్ట్ అయ్యి అది కొంచెం గట్టి అవ్వాలి, ఎందుకంటే షుగర్ కదా, అది బాగా పల్చగా అయిపోతుంది. ఓకే, తర్వాత కొంచెం మళ్ళీ కొంచెం వేడైతే గట్టిగా అయిపోతుంది. చూడండి, ఇది చక్కగా మిక్స్ అయిపోయింది మనకి షుగర్ కోవా. స్టవ్ ఆఫ్ చేసేచ్చా? లేదు, అది ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇంట్లోకి తీసేనా? అందులో షుగర్ సిరప్కి పెట్టేసుకున్నాము. ఓకే, ఎంత వేయాలండి షుగర్? సరిపోతుందా? వాటర్ వేసేసుకుంటే
ఓకే, షుగర్ సిరప్ రెడీగా అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ పిండి తడిపేసి పెట్టేసుకున్నారు. అది కర్ర పీట ఇచ్చేసేనా? ఇచ్చేస్తే పూరి చేసుకోవడానికి. సో గుల్బర్గ్ ఇప్పటికొచ్చి ఎన్నిసార్లు వెళ్ళారు మీరు? నేనా అంటే ప్రతి ఇయర్ వెళ్తూ ఉంటామండి, ఇయర్లీ వన్స్. అక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట కొంచెం దూరంలో, చితాపూర్ అనేసి. అక్కడ ఇంటి దేవత అనేసి అంటారు కదా, ఆ టెంపుల్ ఉంది. సో ఇయర్లీ వన్స్ వెళ్తూ ఉంటాం. ఓకే, అంటే అక్కడ ఇయర్లీ వన్స్ వెళ్తారు. అక్కడ ఏమన్నా పూజలు, స్పెషల్ పూజలు లాంటివి ఏమన్నా జాతరలు లాంటివి ఏమైనా జరుగుతుంటాయా? అలాంటి టైంలో వెళ్ళాము. జస్ట్ మాకు అందరూ ఫ్యామిలీ వాళ్ళందరూ ఒకసారి కలుసుకున్నట్టు ఉంటుంది అనేసి వెళ్తూ ఉంటాం. ఓకే, ఎవరైనా పెళ్ళి అయితే అట్లా. పెళ్ళిళ్ళు అయితే ఇంకా తప్పదు, మొత్తం మీ చుట్టాలందరూ అక్కడే ఉంటారు. ఇప్పుడు ఈ పిండిని మనం చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. ఓకే, కోవా పూరి అంటూ ఉంటాం కదా, ఇక్కడ అక్కడైతే మావా పూరి అన్నమాట. చూద్దాం ఇంట్లోనే ఎంత ఈజీగా మనం కోవా పూరి చేసుకోవచ్చో. సో ప్రస్తుతానికి చూస్తుంటే అన్ని ఈజీ అనిపిస్తాయండి, చేసేటప్పుడే తెలుస్తుంది అబ్బా మన వల్ల కాదులేరా, కొనుక్కోవడమే బెస్ట్ రా అని చెప్పి కదా. అలా కాదు, ట్రై చేస్తే 1-2 సార్లు ఈజీ అయిపోతుంది. మీరు అలా అనుకుని ట్రై చేసినవి ఏమైనా ఉన్నాయా? అమ్మో ఇది చాలా కష్టం కానీ చెయ్యాలి అలా అని లేదు, ఏదైనా సరే పిల్లలు ఏదైనా అడిగారు అంటే చేయాలి అంతే. ఒకసారి వీలవ్వలేదు, కుదరలేదంటే నెక్స్ట్ టైం కుదురుతుంది కదా. అలా మీ పిల్లలు అడిగింది ఏం చేశారు మీరు? పిల్లలు అడిగిందా చాలా పెద్ద లిస్ట్ ఉంది. చాలా పెద్ద లిస్ట్ ఉంటుందా? అలాగే మీకు చేయడంలోనే నచ్చింది, వాళ్ళకి తినడంలోనే నచ్చింది. కొన్ని ఉంటాయి కదా, ఏదైనా అడగగానే వెంటనే ఒకటే చేస్తూ ఉంటారు, ఎన్నిసార్లు అడిగినా కూడా అదే చేస్తూ ఉంటారు, ఎందుకంటే అది ఈజీగా అయిపోతుంది కదా, వాళ్ళకి ఇష్టం ఉంటుంది కాబట్టి. అలాంటిది ఏ రెసిపీ ఉంది మీ దగ్గర? గాజర్ హల్వా అని. కానీ చాలా టైం టేకింగ్ అండి గాజర్ హల్వా అంటారు కానీ ఆ తురుముకోవడమే ఎంత కష్టం. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు కదా. కోవా వేసి చేస్తారా అందులో? ఓకే, ఆయిల్ కూడా. ఇప్పుడు ఈ పూరీస్ ని కోవా ఉంది కదా, ఇదిగోండి కోవా. దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ మనం వేసుకోలేదు, కలిపేసుకొని దీన్ని పూరి మధ్యలో ఇట్లా పెట్టేసేసుకోవాలి. దీనిపైన ఇంకొక పూరి ఇట్లా పెట్టి వేసుకోవాలి. అంతే అంతే. దీన్ని మళ్ళీ ఇప్పుడు ఇలాగే పెట్టేసామంటే ఇది వచ్చేస్తుంది బయటికి, అందుకని దీన్ని ఇలా క్లోజ్ చేస్తాం టైట్గా. అలా ఇప్పుడు ఇది డీప్ ఫ్రై చేసిన బయటికి రాదు. ఇలానే అన్నీ మనం ఫస్ట్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చూడడానికి చాలా సింపుల్ అనిపిస్తుంది, తింటే చాలా టేస్టీ ఉంటుంది. అవునవును, బయట మనం మార్కెట్లో స్వీట్ షాపుల్లో ఉంటుంది కదా, చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంట్లోనే స్వయంగా మన చేతులతో చేసుకోవచ్చు, ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. మన మొత్తం శ్రమ పెట్టి అంతా చేస్తాం కాబట్టి. అవునండి, అండ్ చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. బాగుంది, షేప్ కూడా మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు కదా. అవునండి, మామూలుగా మనకి బయట ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసి ఉంటాయి, ఆ ఫోల్డ్ మధ్యలో వాడు సెపరేట్ కోవా పెట్టిస్తాడు. పూరి డిఫరెంట్, అది మధ్యలో కోవా పెట్టి చేస్తారు. సో ఇక్కడ మనం 2 పూరీలు మధ్యలో స్టఫ్ చేసినట్టు చేసాం. ఓకే, డీప్ ఫ్రై చేసేద్దామా ఇంకా? అవునండి, చేసే.
ఓకే అనురాధ గారు, రెడీ అయిపోయినట్టే కదా. ఓకే, ఇప్పుడు షుగర్ సిరప్ లో వేసి ఇవి ఇందులోంచి ఆయిల్ లోంచి తీసేసి ఇది షుగర్ సిరప్ లో వేసేసేయాలి. వేసేసి కొంచెం మంచిగా దానికి కోటింగ్ వచ్చేలాగా పెట్టుకొని ప్లేట్లోకి తీసేయాలి. వేడివేడిగా అయితే తొందరగా పీల్చుకుంటాయి కదా. వేడిగా ఉంటుంది కదా. బాగా షుగర్ సిరప్లో బాగా నానబెట్టేసి తీసేసుకుంటే సరిపోతుంది. జస్ట్ వేయడమే, అది వేడిగా ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా సింపుల్ గా మావ పూరి రెడీ చేసేసుకున్నాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మావ పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, కోవా 1 కప్పు, పంచదార 1 కప్పు, మైదా పిండి 1 కప్పు, బేకింగ్ సోడా చిటికెడు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. మావ పూరి తయారు చేసుకునే విధానం: ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో పచ్చికోవా, పంచదార పొడి వేసి వేయించుకొని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, బేకింగ్ సోడా, పెరుగు వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండల్లా చేసుకుని చపాతీ పీటపై వేసి చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. పక్కన పెట్టుకున్న కోవా బౌల్లో యాలకుల పొడి వేసి కలిపి ఒత్తుకున్న పూరీల మధ్యలో స్టఫ్ చేసి మరో పూరితో క్లోజ్ చేసి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో పంచదార, నీళ్లు పోసి కరిగించుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న పూరీలను పంచదార సిరప్ లో వేసి 2 పక్కల అద్ది సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మావా పూరి రెడీ. మావా పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అండి? ఫస్ట్ మీరు తింటారా? మీరు తిని చెప్పండి ఎలా ఉంది. మీరు తినచ్చు. చాలా బాగుందండి. షుగర్ సిరప్ బాగా పట్టింది కదా, అండ్ లోపల ఉన్న కోవా చాలా టేస్టీగా ఉంది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ విధంగా చేసుకుంటే హ్యాపీగా పట్టుకుని రిలాక్స్గా కూడా తినచ్చు. మొత్తం కంప్లీట్గా తినచ్చు అనమాట ఒకటి కదా. ఇంట్లోనే చాలా ఈజీగా మనం కోవా పూరి ఎలా తయారు చేయాలో మీరు చూసారు కాబట్టి సో ఖచ్చితంగా ట్రై చేయండి. మరి ఇప్పుడు నెక్స్ట్ వంట ఏం పరిచయం చేస్తున్నారు? నెక్స్ట్ ఆలూ బాత్ అండి. ఆలూ బాత్. ఓకే, సో రెడీగా ఉన్నారా? నేర్చేసుకుందామా ఆలూ బాత్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. ఆలూ బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, రైస్ కూడా ఉడికించి మనం పెట్టేసుకున్నాము. సో ఈజీగా పిల్లలు లంచ్ బాక్స్ లోకి పెట్టడానికి ఈజీగా ఉంటుంది కదా. స్టార్ట్ చేద్దామా అండి? నాకు తెలిసి ముందు స్టవ్ ఆన్ చేసుకోండి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాము. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ లో ఆయిల్ వేస్తుంది. ఆయిల్ పెట్టేసుకొని కొంచెం వేడెక్కారు. దీంట్లో మన హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అది ఇలాయచీ, ఇవన్నీ లవంగా, సాజీరా, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసేసుకోవాలి. కొంచెం ఇది వేడైన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి. ఓకే, ఇవి వేగుతూనే ఉంటాయి. అప్పట్లోగా మనం దీంట్లోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాను. ఇప్పుడు పసుపు కొద్దిగా వేసేసి కలిపేసుకున్నాం. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అనురాధ గారు. ఫ్యామిలీ అంటే చూడాలంటే చాలా పెద్ద ఫ్యామిలీ అండి. నాకే అంటే 2 బాబులు. ఓకే, 2 పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. రిలాక్స్ 3 బర్డ్స్ అయిపోయారా?
అవునండి. లేదంటే అసలైన బాధ్యతలు ఇప్పుడే స్టార్ట్ అవుతాయా? 2 విధాల. అంతేనా? అంతే. ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకొని ఇది టొమాటో, మీరు ఇందాక అన్నారు కదా నా పిల్లల గురించి చెప్పాలంటే 2 ఉన్నారు అని చెప్పేసి, ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు మీకు, అది ఏ రకంగా అన్నది మేము తెలుసుకుంటాం. అంటే అండి అలా అని కాదు, మా వారు అంటే మాది కొంచెం కంబైన్డ్ ఫ్యామిలీయే. మా వారు, ఒక తమ్ముడు, 2 అక్కలు. అంటే సో మేము 4 ఫ్యామిలీ అనమాట. మా అత్తగారు ఉండేవాళ్ళు. సో అత్తగారికి పుట్టిన 4. సో 4 ఒకటే ఫ్యామిలీ లాగా ఉంటాం. ఓకే ఓకే. అది ఇప్పటికీ అలానే కంబైన్డ్గానే ఉన్నారా? లేదు, ఎవరింట్లో వాళ్ళున్నా అందరు కలిసి వెళ్తే ఉంటాం. ఏవైనా పూజలు లేదా ఏదైనా పండగలు అవుతే అందరు కలిసి ఉంటాం. ఓకే ఓకే. ఇప్పుడు పుదీనా వేస్తాను. ఇందులో పుదీనా వేసేసి కొత్తిమీర లాస్ట్కి వేస్తాను. ఇప్పుడు రైస్ కాబట్టి కొంచెం ఉప్పు బాగానే పడుతుంది. అవును. తర్వాత కారం వచ్చేసి ఇంకా మన ఇష్టం అనమాట. పిల్లలకి చేస్తే కొంచెం తక్కువ, లేదా పెద్దవాళ్ళు ఎవరైనా తింటున్నామంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం గరం మసాలా వేసాము, కాకపోతే కొంచెం పౌడర్ కూడా వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆలు వేసేసుకుంటాం. ఇది ఆలు పచ్చిదే అండి, జస్ట్ కట్ చేసి వేసేసుకోవడమే. ఎందుకంటే ఆలు చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇందులో సాల్ట్ అవన్నీ వేసాం కదా. అవును. సో చాలా తొందరగా ఉడికిపోతుంది. కానీ ఆలు వేసిన వంటకాలు కూడా చాలా బాగుంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలకి చాలా ఇష్టమైంది ఆలు. ఆలుతో ఏదైనా పెట్టండి, వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. దీనికి కొంచెం మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనిస్తే. కొంచెం వాటర్ వేద్దామా? వద్దండి, అలానే దాంట్లో ఉంది కదా వాటర్. ఇది సిమ్లో పెట్టుకుందాం. ఓకే. అనురాధ గారు చూద్దాం ఎంతవరకు వచ్చిందో. అది అయిపోయిందండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న రైస్ అంటే అన్నం దీంట్లోకి వేసేసి కలిపేయడమే. దీంతో కలుస్తారా? మీకు ఈజీగా ఉంటుంది. ఇది లంచ్ బాక్స్లోకి చేసుకోవాలి అంటే కర్రీ ఇంకా రైస్ విడివిడిగా చేసుకోలేము కదా, అప్పుడు ఈ 1 pot రైస్ లాగా బాగుంటుంది. అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీయాలి. ఏమైనా గార్నిష్? అవునండి, ఇందులో కొంచెం నెయ్యి పైన వేసేసుకొని కొంచెం నిమ్మకాయ రసం వేసుకోవాలి. కొత్తిమీర. చూసారు కదా,
వేడి వేడిగా ఆలు బాత్ రెడీ చేసుకుందాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఆలు బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, టమాటో ముక్కలు 1 కప్పు, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న బాస్మతి రైస్ 1 కప్పు, నిమ్మ చెక్క 1, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఆలు బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు వేసి వేగాక అందులో పుదీనా, సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, బంగాళదుంప ముక్కలు వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి నెయ్యి, నిమ్మరసం, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఆలు బాత్ రెడీ. ఆలు బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? తీసుకోండి. బాగుంది. సో ఆలు టమాటా కాంబినేషన్ వచ్చిందంటే అది చాలా చాలా బాగుంటుంది. సో దీనికి రైతా కాంబినేషన్ గా తీసుకుంటే బాగుంటుంది కదా అండి? అవునండి, చాలా బాగుంటుంది. ఓకే. సో మరి మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంత టేస్టీగా పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. సో చూసారు కదా అండి, అనురాధ గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ కర్ణాటక స్పెషల్ రెసిపీస్. ఒకటి వచ్చేసి మావపూరి అండ్ అలానే ఆలు బాత్. చాలా బాగుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవాంటి కర్ణాటక స్పెషల్ రెసిపీస్. రేపు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.